ఆంధ్రప్రదేశ్ విభజన చట్టానికి సంబంధించి ఇప్పటి వరకు చాలా సమస్యలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య అలాగే పెండింగ్‌లో ఉండిపోయాయి. కేంద్రం దగ్గర ఈ 2 రాష్ట్రాలు ఒక అండర్‌స్టాండింగ్‌కొచ్చో, ఈ 2 రాష్ట్రాల్లో ప్రెజర్ చేసో కొన్నింటిని కూడా సాధించుకోలేకపోయారు. అందులో ఆంధ్ర, తెలంగాణ భవన్‌లకు సంబంధించి ఢిల్లీలో స్థలానికి సంబంధించిన విషయం కూడా. ఆంధ్రప్రదేశ్‌కి ఏ స్థలము, తెలంగాణకి ఏ స్థలం అని చెప్పి ఏ ఏ రాష్ట్రాల పేరిట ఇప్పటి వరకు అసలు సర్వేను పూర్తి కాలే. ఇంక రిజిస్ట్రేషన్ సంగతి పక్కన పెట్టండి. అది మన 2024 జనవరిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆడ విభజన జరిగిందంతే. ఆ స్థలం ఏదైతే ఉందో అందులో 60% ఆంధ్రప్రదేశ్‌కి భూమి, 40% తెలంగాణకు భూమి అని విభజన జరిగింది. అంతేగాని ఏది ఎవరికి చెందుతుంది అన్నది ఆ సర్వే కూడా పూర్తి కాదు. అయితే ఇక్కడ ఇదంతా కొనసాగుతూ ఉండగానే ఇట్లా ఉండంగానే 2 నెలల కిందటే చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు, ఢిల్లీలో ఆంధ్ర భవన్‌ను కడతాము అని. చాలామందికి అనిపించింది ఇంకా సర్వే పూర్తి కాలే, మరి ఎట్లా కడతారు అని. సరే ఏదో క్యాజువల్‌గా చెప్పే మాటలాగా ఇది చెప్పారనుకున్నారు. కానీ అనూహ్యంగా ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. 123 కోట్ల రూపాయల నిధులు విడుదల చేశారు. అండ్ కేంద్ర ప్రభుత్వ నిర్మాణ సంస్థ అయినటువంటి ఎన్బీసీసీకి దీన్ని అప్పగించారు. ఆ సంస్థకు కన్స్ట్రక్షన్ బాధ్యతలు. సరే వాళ్ళు క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగారు. ఇంకా కేంద్ర పట్టణాభివృద్ధి సంస్థ దగ్గరికి దానికి అనుమతులు ఇవ్వండి, మేము కడతాము అని చెప్పి అడిగారు. ఆడ అసలు కథ స్టార్ట్ అయింది. వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వానికి ఇటు కేంద్ర రంగ సంస్థకు కూడా అక్షింతలు వేశారు. ఎక్కడ కడతారు? ఏదో ఒక బిల్డింగ్ కూల్చేసి కడతామన్నారట. అవునా? ఎవరిదా బిల్డింగు? ఆంధ్రప్రదేశ్దా, తెలంగాణదా? సర్వే ఎప్పుడు పూర్తి చేశారు? ఎవరి స్థలం ఎక్కడుంది అని చెప్పి తీవ్రంగా అక్షింతలు వేశారు. అసలు సర్వే పూర్తి కాకుండానే ఏ స్థలం ఎవరికి చెందుతుందో తెలియకుండానే ఎట్లా కడతారు మీరు? ఎట్లా వాళ్ళు ఆ క్యాబినెట్ ఎట్లా ఆమోదం ఇచ్చింది? వాళ్ళు ఎట్లా నిధులు ఇస్తున్నారు? మీరు ఎట్లా కడతారు? మేము అట్లా పర్మిషన్ ఇవ్వాలి అని ఒకసారిగా బిక్కమొహం వేయడం వీళ్ళవంతే. మరి ఇవేవి తెలియకుండానే ఎట్లా ముందుకెళ్ళారు? క్యాబినెట్ ఎట్లా ఆమోదము, నిధులు ఎట్లా విడుదల చేశారు? మళ్ళీ పైగా ఢిల్లీలో ఉన్న ఆంధ్రప్రదేశ్ భవన్లో 4 కన్సల్టెంట్లు పనిచేస్తుంటారు. కేంద్ర రాష్ట్ర మధ్య ప్రభుత్వాల మధ్య సమన్వయం, ఇంకేమైనా నిర్మాణాలకు సంబంధించిన అనుమతులు వీళ్ళ పని. 4 కన్సల్టెంట్లు. తెలంగాణ భవన్లో పనిచేసే కన్సల్టెంట్కి నెలకు 70,000 జీతం ఇస్తే, ఈ ఆంధ్రప్రదేశ్ భవన్లో పనిచేసే కన్సల్టెంట్కి నెలకు ₹1,00,000 జీతం ఇస్తారు. మరి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇవేమీ చెప్పలేదా? ఢిల్లీ ఎన్సీఆర్లో ఏదన్నా ఒక నిర్మాణం చేపట్టాలి అంటే ప్రధానమంత్రి కార్యాలయం నుండి 18 డిపార్ట్మెంట్ల నుండి పర్మిషన్లు తీసుకోవాలి. మరి అసలు ఏ భూమి ఎవరితో చేయకుండా, సర్వే పూర్తి కాకుండా, రిజిస్ట్రేషన్ లేకుండా ఎట్లా అనుమతులు ఇస్తారని మరి కన్సల్టెంట్లు ఏం చేస్తున్నారు? ఇంతవరకు నవ్వుల పాలు అవ్వలే, చివరి వరకు వచ్చేసి